శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధ గంధర్వయక్షాద్యై సుర అమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ముందు భాగంలో తులసి శంఖచూడుల సంవాదము, తులసి శంఖచూడుల పరిణయము అనేటటువంటి అంశాలని విన్నాము. ఇప్పుడు శంఖచూడుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని విందాము. బ్రహ్మాది దేవతలందరూ కూడా రాక్షస బాధలై వైకుంఠం చేరుకుని విష్ణుమూర్తి దగ్గరికి చేరుకున్నారు. బ్రహ్మదేవుడు మరింత చేరువకు వెళ్ళి శిరస్సును అంజలి బంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావత్ వృత్తాంతము విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక మందహాసం చేసి రహస్యంగా పలికాడు. పద్మసంభవ, శంఖచూడు దానవేంద్రుడు కావచ్చు, దేవతలనందరినీ పారుత్రోడి ఉండవచ్చు, కానీ అతడి వృత్తాంతము అంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో భూలోకవాసి గోపకుడు, మహా తేజస్వి. అతడి పేరు సుధాముడు, నాకు పార్షదుడు. రాధాదేవి శాపం వల్ల దానవుడయ్యాడు. ఒకనాడు నేను నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతో పాటు ప్రాణాధిక ప్రియ విరజను కూడా తీసుకుని వెళ్ళాను. అక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతిక ద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చి నేను తిరోధానం చెందాను. విరజను మాత్రము నదివైపు బొమ్మని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుధాముడితో సరస సంభాషణ చేస్తూనే నేనున్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. అయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్ఠూరంగా నిందించింది. చేసేవన్నీ చేస్తావు, ఏమి ఎరగనట్టు కూర్చుంటావు, నిన్ను ఏమి చేసినా తప్పులేదని దిప్పిపొడిచింది. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చెక్కకపోతావా అప్పుడు చెబుతాను నీ పని అనుకుంటూ పళ్ళు బిగించి చూపుడు వేలతో బెదిరించింది. ఇదంతా చూస్తున్న సుధాముడు రాధికా దౌష్టికాన్ని భరించలేకపోయాడు. అతడికి నా మీద భక్తి గౌరవం ప్రేమ ఎక్కువయ్యాయి. దానితో చర్రను లేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వేలతో అలాగే బెదిరించాడు. రాధికాదేవి కోపానికి ఆద్యం పోసినట్టయింది. కళ్ళు జంతనొప్పులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం, అవమానించడం, బెదిరించడం అసలు భరించలేకపోయింది. వీడిని బయటకు నెట్టేయండి అని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వేల చిరకత్తులు చుట్టుముట్టి ఇంకా ఏదో వాగుతూ ఉన్న ఆ తేజస్విని బయటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక బలశాలి సుధాముడు చిలికెత్తులతో చాలా మందిని అందినట్టు చావుపాదాడు. ఇది తెలిసి రాధాదేవి మరింత కోపం బగ్గుమంది. దానవ జన్మ ఎత్తరా అని దారుణంగా శపిరించింది. ఆ సుధాముడే శపిస్తూ సుధాముడు శక్తుడై విలపిస్తూ వెళ్ళిపోగా ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్కరిస్తూ ఉంటే రాధాదేవికి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్ళల్లో కన్నీళ్లు కమ్ముకున్నాయి. ఆగు ఎక్కడికి పెడతా ఉంటూ తాను వెంబడించింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. అప్పుడు నేను కల్పించుకుని అందరినీ నిలువరించి అరక్షణంలో నీ శాపాన్ని అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి వస్తాడు. ఇంతలో బెంబేలు పడకు అని చెప్పి రాధికను ఓదార్చాను. వెనక్కి తీసుకుని వచ్చాను. అందరినీ సముదాయించాను. విరించి గోకులంలో అరక్షణం అంటే భూలోకంలో ఒక మన్వంతరం, నీకు తెలుసు కదా. ఈ రకంగా సుధాముడు శంఖచూడుడై దానవ వంశంలో జన్మించే మన్వంతరం గడిచింది. అతడి అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగ విద్యా విశారదుడు, మహాబలిష్ఠుడు, సర్వమాయా విశారదుడు కనుక శివానికి ఒక శూలం ఇస్తాను,
దానితో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళకారకమైన నా కవచం ఉంటుంది, నిరంతరము ధరించే ఉంటాడు. అది ఉన్నంత వరకు అతడిని ఎవరు ఏమీ చేయలేరు. విజయం ఎప్పుడు అతనిదే. అందుచేత నేను విప్రరూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి తిరిగి స్వీకరిస్తాను. చతుర్వదన, మరొక విషయం, శంఖచూడునికి నువ్వొక చిత్రమైన వరం ఇచ్చావు, గుర్తుందా? అతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడు మరణించడు. అది జరిగినప్పుడే ఇది జరుగుతుందని కదా నీ వరము. అందుచేత నేను వెళ్ళి రహస్యంగా తులసి గర్భంలో వీర్య నిక్షేపం చేస్తాను. శంఖచూడు మరణిస్తాడు. అటుపైన తులసి దేహత్యాగం చేస్తుంది, గోలోకానికి వచ్చేసి మళ్ళీ నా ప్రియ గోపిక అవుతుంది. ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోనికి నిష్క్రమించాడు. బ్రహ్మ రుద్రాది దేవతలందరూ భారత భూమికి పయనమయ్యారు. శివదూత రాయబారం. అటుపైన బ్రహ్మదేవుడు శంఖచూడుని సంహరించడానికి శివుణ్ణి నియోగించి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. దేవతలు తమ తమ నిలవలకు నిష్క్రమించారు. శివుడు బాధ్యతను భుజాన వేసుకుని చిత్రరథుడు అనే గంధర్వ ప్రియ మిత్రుణ్ణి వెంటబెట్టుకుని భారతభూమికి దిగాడు. చంద్రభాగా నదీ తీరాన ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రమించాడు. శంఖచూడు దగ్గరికి చిత్రరథుని దూతగా పంపించాడు. అతడు ఆ దానవేంద్రుడి రాజధానిలో ప్రవేశించాడు. అది 5 యోజనాల వెడల్పు, 10 యోజనాల పొడవు ఉన్న మహానగరము. మహేంద్రుడి అమరావతి కన్నా అన్ని విధాల అత్యుత్తమంగా ఉంది. ఎటు చూసినా కుబేర భవనాలే. వీధులలో తీర్చిదిద్దినట్టు ఉంది. నగరానికి చుట్టూ 7 కందకాలు ఉన్నాయి. రథాశ్వాలు అనుక్షణము ప్రయోగానికి సన్నద్ధంగానే ఉన్నాయి. ప్రతి భవనం మీద రత్నకోటలు దగదగలాడుతున్నాయి. 100 వీధులు చత్వారాలలో, వీధి మొగలలో మణివేదికలు, వివిధ వస్తు సంపన్నమైన వణిజుల వీధి ప్రత్యేకము. తరులతా విరాజితమైన ఉద్యానవనాలు, వాటిలో ఆశ్రమాలు. నగర సౌందర్యాన్ని తిలకిస్తూ వెళ్ళి చిత్రరథుడు రాజప్రసాదం చేరుకున్నాడు. అది వలయాకారంలో పూర్ణచంద్ర బింబంలా ఉంది. చుట్టూ 4 అగడతలు ఉన్నాయి. అవి అగ్ని జ్వాలలతో బగబగలాడుతూ ఉన్నాయి. అది శత్రువులకు దుర్గము, మిత్రులకు సుఖము. మణిమయ ప్రాసాద శిఖరాలు అంటే కోట బురుజులు ఆకాశాన్ని ముద్దాడుతూ ఉన్నాయి. చుట్టూ 12 కక్షలు ఉన్నాయి. 12 రజత ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం దగ్గర దానవీరులు జాగరూకులే కావలి కాస్తూ ఉన్నారు. కక్షాంతరాలలో ఉన్న వాటితో కలిపి మొత్తం 1,00,000 భవనాలు ఉన్నాయి. అన్నీ మణిమయాలే. అన్నింటా రత్నస్తంభాలు, రత్న సోపానాలును. చిత్రరథుడు అంటే పుష్పదంతుడు 12వ కక్ష దాటి రాజమందిర సింహద్వారం చేరుకున్నాడు. అక్కడ శూలం ధరించి చిరునవ్వులు సింధిస్తూ పింగళాక్షుడు, తామ్రవర్ణుడు, అతి భయంకరుడు ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అతడికి వృత్తాంతమంతా చెప్పి అనుజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించాడు. దూత రూపంలో వచ్చాడు కనుక ఎవరూ పెద్దగా అడ్డుకోలేదు. అభ్యంతర మందిర ద్వారం చేరుకున్నాడు. అక్కడికి ద్వారపాలుడికి తాను వచ్చిన పనిని, రణ వృత్తాంతాన్ని తెలియపరిచి మీ ప్రభువుకు నివేదించరమ్మని పంపించాడు. అతడు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన చిత్రరథుని వెంట తీసుకుని శంఖచూడు ముందు హాజరుపరిచాడు. రాజమండల పరివృద్ధుడే సమున్నత ఉన్న స్వర్ణ సింహాసనం మీద టీవీగా దర్పంగా విరాజిల్లుతున్న శంఖచూడుని మనోహర రూపాన్ని చూడడంతోనే చిత్రరథుడి కన్నులు జిగేలమన్నాయి. దివ్య మందిరము, మణీంద్ర నిర్మితము, రత్నదండ సమన్వితము, రత్నమయ కృత్రిమ పుష్ప విభాషితము, బంగారు సింహాసనము వెనక నిలబడి ఒక భృత్యుడు బంగారు కొడుకు పట్టుకుని ఉన్నాడు. ఇరువైపులా పార్షదులు వింజామరలు వీస్తూ ఉన్నారు. సముచిత వస్త్రాభరణాలతో, సుందర మాల్యానులేపనాలతో త్రికోటి దానవ వీర పరివేష్టితుడై శంఖచూడు కనుల విందే కనిపించాడు. 100,000 దానవ వీరుల ఆయుధ బాణులే కావలి తిరుగుతూ ఉన్నారు. ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకుని చిత్రరథుడు మెల్లగా పెదవి విప్పాడు. దానవేంద్ర, నేను శివుడు భృత్యుడిని. నా పేరు పుష్పదంతుడు అంటారు. ప్రభు,
శంకరుడు, నీతో చెప్పమన్నది యథాతథంగా చెబుతున్నాను, సౌమ్యంగా ఆలకించు. దేవతల రాజ్యాన్ని విడిచిపెట్టు, వారి అధికారాలను వారికి అప్పగించు. దేవతలంతా వెళ్ళి శ్రీహరిని సెలవేడారు. శ్రీహరి స్వయంగా శూలాన్ని అందించి నన్ను పంపించాడు. నేను వచ్చి చంద్రభాగ అంటే పుష్పభద్రా నదీ తీరాన్ని వటవృక్షం కిందన విడిది చేశాను. రాజ్యమైనా అప్పగించు, లేదా యుద్ధమైన చెయ్యి. ఇది త్రిలోచనుడు నీకు వినిపించమన్న సందేశము. నేను దూతను, నువ్వు ఏది చెప్పమంటే అది వెళ్ళి మహేశ్వరుడికి చెబుతాను అన్నాడు. గంధర్వుడి మాటను వింటూనే శంఖచూడుడు పెద్దపెట్టును నవ్వాడు. రేపు ఉదయాన్నే నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. గంధర్వుడు చిత్తం అని వెంటనే పరుగున వెళ్ళి వటమూలంలో కూర్చున్న శివుడికి ఆ 2 ముక్కలు చెప్పాడు. అంతలోకి సేనాపరివృతుడై కుమారస్వామి అక్కడికి వచ్చాడు. వీరభద్రుడు, నంది, మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, భానుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాస్కరుడు, కపిలుడు, దీర్ఘధనుషుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలకంఠుడు, బలిభద్రుడు, కాలజీవుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాఘి, దుర్జయుడు, దుర్గముడు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, దేవేంద్రుడు, ద్వాదశాదిత్యులు, చంద్రుడు, అగ్నిదేవుడు, విశ్వకర్మ, అశ్విని దేవతలు, కుబేరుడు, యముడు, జయంతుడు, నలకోబరుడు, వాయువు, వరుణుడు, బుధుడు, మంగళుడు, ధర్ముడు, శని, ఈశానుడు, కామదేవుడు, ఉగ్రదండ, కోటభి ఇత్యాదులు అందరూ వచ్చారు. అష్టభుజ విరాజమానయ్యే స్వయంగా భద్రకాళీదేవి అరివీర భయంకరగా వచ్చింది. ఇంద్రనీలమణి నిర్మితమైన విమానం అధిరోహించి వచ్చింది. రక్త వస్త్రాలు, రక్తమాల్యాను లేపనాలతో నృత్యం చేస్తూ, గానం చేస్తూ, వికటాటహాసం చేస్తూ వచ్చింది, నిలబడింది. యోజనం పొడవున్న అగ్నిజ్వాలల లాంటి నాలుకలను భీకరంగా కదలాడిస్తోంది. శంఖ, చక్ర, గద, ఖడ్గ, ధనుర్బాణాది భీషణాయుధాలను ధరించింది. వర్తులాకారము, యోజన విస్తీర్ణము అయిన కర్పరం ఉంది. చేతిలో మిన్ను తాకుతూ ఉన్న త్రిశూలము, యోజనాయతమైన శక్తి ఆయుధము, ముద్గర, ముసల, వజ్ర, ఖేట, పలకాలతో విచ్చేసింది వైష్ణవ, వారుణి, వాహినేయ, నాగభాష, నారాయణ, గాంధర్వ, గారుడ, పర్జన్య, పాశుపత, జృంభణ, పార్వత, మహేశ్వర, వాయవ్య, సమ్మోహన, బ్రహ్మాద్యస్త్రాలు సంధి చేసుకుని ఉంది. యోగిని, డాకిని, భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మ, రాక్షస, బేతాళ, రాక్షస, యక్ష, కిన్నెర సమూహాలతో వచ్చింది. ఇందరితో కలిసి కుమారస్వామి తన తండ్రికి బాసటగా నిలిచాడు. దూతగా వచ్చిన గంధర్వుణ్ణి సాగనంపిన శంఖచూడు కొలువు చాలించి అంతఃపురంలోకి నిష్క్రమించాడు. అక్కడ తులసికి ఈ వార్తను చెప్పాడు. వింటూనే నోరు ఎండిపోయింది, పెదవులు తడి ఆరాయి. క్షణకాలం అవాక్కుగా నిలిచిపోయింది. ప్రాణబంధు, క్షణకాలం నా గుండెలపై విశ్రమించు. ప్రాణాది దేవత, ఈ క్షణకాలము నా ప్రాణాలు కాపాడు. నా మాట మన్నించు. క్షణకాలం సాధారణంగా ఈ కన్నులతో నన్ను ఇలా చూడని. గుండెలు దహించుకుపోతున్నాయి, ప్రాణాలు ఆందోళన పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాములోనే నాకు ఒక దుస్వప్నం కూడా వచ్చింది. తులసి మాటలు విని శంఖచూడు మందహాసం చేశాడు. మదిర సేవించి విందు ఆరగించాడు. మెత్తగా హితవచనాలు పలికాడు. ప్రాణప్రియ, ఈ జగత్తులో సమస్తము కాలాధీనము. సుఖము, దుఃఖము, భోగాలు, ఆనందాలు, మంగళాలు, అమంగళాలు అన్నింటికీ కాలమే కర్త. వృక్షాలు చూడు, కాలవసాన కొమ్మలు తొడుగుతూ ఉన్నాయి, పువ్వులు పూస్తూ ఉన్నాయి. అవి కాయలవుతూ ఉన్నాయి, పండ్లు అవుతూ ఉన్నాయి, కాలవసాన రాలి పడుతూ ఉన్నాయి. విశ్వాలు ఏర్పడేది, నశించేది కాల ప్రభావంతోనే. సృష్టి, స్థితి, లయాలు కాలం వల్లనే జరుగుతూ ఉన్నాయి. త్రిమూర్తులకు పైన మరొక పరమాత్మ ఉన్నాడు. అతడు కాల నర్తకుడు. అతడు వీరిని ఆడిస్తూ ఉంటాడు. తన ఇచ్చా ప్రకారము తనకు అభిన్నంగా ఈ ప్రకృతి కల్పించి విశ్వాలను
చరాచర జీవరాశుల్ని సృష్టించి కాలవశంగా క్రీడిస్తూ ఉంటాడు, వినోదిస్తూ ఉంటాడు. అతడు సర్వాత్మ, సర్వరూపధారి. పరమేశ్వరుడు జనంతో జనాన్ని సృష్టింపజేసి, జనంతో జనాన్ని రక్షింపజేసి, జనంతో జనాన్ని సంహరింపజేట్టు చేస్తూ ఉంటాడు. ప్రియా, ఇప్పుడింకా అతడిని సేవించు. ఈ సృష్టిలో గాలి వీచినా, సూర్యుడు ప్రకాశించినా, ఇంద్రుడు వర్షించినా, మృత్యువు కబళించినా, అగ్ని దహళించినా, చంద్రుడు వెలుగొందినా అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. అతడు మృత్యువుకి మృత్యువు, కాలానికి కాలము, యముడికి యముడు, సృష్టికర్తకు సృష్టికర్త, మాతకు మాత, సంహర్తకు సంహర్త. దేవాది దేవుణ్ణి శరణు వేడుకో. అతడే అందరికీ నిజమైన బంధువు, ఆత్మబంధువు. నిజానికి నేనెవరో నువ్వెవరో విధి మనల్ని ఇలా కలిపింది, ఇలాగే విడదీస్తుంది. ఈ రహస్యం తెలిసిన పండితుడు ఆపదలు వచ్చినప్పుడు అజ్ఞానులా భయపడిపోడు. సుఖదుఖాలను రెండింటినీ సమానంగా భావించి కాలనేమితో మునుగుతూ తేలుతూ ఉంటాడు. తులసి, ఈ జన్మ ముగియడంతోనే నువ్వు నిశ్చింతంగా నారాయణుని చేరుకుంటావు. భద్రకావనంలో తీవ్రంగా తపస్సు చేసావు కదా, నేను చేశాను. ఆ తపస్సుకు బలంగా నువ్వు నాకు దక్కావు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉండనే ఉంది. కానీ నీ తపస్సు శ్రీహరి కోసం కనుక అతడిని నువ్వు పొంది తీరుతావు. గోలోక బృందాలు గోవిందుణ్ణి త్వరలోనే కలుసుకుంటావు. ఈ దానవదేహం విడిచిపెట్టి నేను గోలోకానికే వస్తాను. మళ్ళీ అక్కడ నన్ను చూద్దువు గాని నేను నిన్ను చూస్తాను. రాధాదేవి ఇచ్చిన శాపం వల్ల ఈ భారత భూమిలో ఈ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ తనువు రాలిపోగానే మళ్ళీ తిరిగి గోలోకానికే కదా వెళ్ళవలసినది. ఇక ఇందులో నువ్వు కానీ నేను కానీ దుఃఖించవలసింది ఏమీ లేదు. త్వరగా గోలోకానికి వెళ్ళి శ్రీహరిని కలుసుకుందాము, బాధపడకు. శంఖచూరుడు ఇలా ఓదార్చి తులసికి ధైర్యం చెప్పాడు. రత్నమందిరంలో హంసతులిక తల్పం మీద తులసీదేవిని గాఢంగా ఆలింగనం చేసుకుని పడుకున్నాడు. క్రీడా కౌతుక మంగళ వాయిద్యాలు ఎన్నో పలికాడు. తులసీదేవిని ఉత్సాహపరిచి ఉల్లాసంగా ఉంచడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ ఆ కృసోదరి అలా దుఃఖిస్తూనే ఉంది. ఆహారం ముట్టలేదు, రెప్ప వాల్చలేదు, కన్నీరు ఆగలేదు. అతడి వక్షస్థలం మీద తల ఆంచి శోకిస్తూనే ఉంది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు బండీరంలో తనకు ఉపదేశించిన దివ్య జ్ఞానాన్ని అంతా మెల్లగా తులసికి మళ్ళీ నూరుపోశాడు శంఖచూడు. సర్వశోకహరమైన తెలివిని కలిగించాడు. దానితో తులసి తేరుకుంది. ముఖము చూపులు తేటపడ్డాయి. ప్రసన్నత గురించి సమస్తము నశ్వరమే అనే ఎరుక కలిగింది. దుఃఖం తొలగిపోయింది. అప్పుడు శంఖచూడుతో చేయి కలిపింది. క్రీడాపరవశులే దంపతులు సుఖసాగరంలో ఎదురాడారు. అర్ధనారీశ్వరుడు అన్నట్టు బిగియారా కౌగిలించుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు ప్రాణాధిక ప్రియులు. ఇద్దరు సమాన రూప యౌవన సంపన్నులు. క్షణకాలం అవ్యక్త మధురంగా మాట్లాడుకుంటున్నారు. క్షణంలో రతి క్రీడాపరాయణలు అవుతూ ఉన్నారు. క్షణకాలం మైమరిచి యవ్వన గర్వంతో విలాసంగా నవ్వుతూ ఉన్నారు. ఆ శృంగారం పండితుల రతికి విరతి లేదు. ఎవరికి ఎవరు తీసుకోవడం లేదు, ఓడిపోవడం లేదు. శివ శంఖచూడ సంవాదం. బ్రాహ్మీముహూర్తంలో శంఖచూడు తల్పం మీద లేచి కూర్చున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మను మనసులో ధ్యానించాడు. చెయ్యి దిగాడు. రాత్రి కట్టుకున్న వస్త్రాలను విడిచిపెట్టాడు. శుద్ధోదకాలతో స్నానం చేశాడు. దౌత వస్త్రాలు ధరించాడు. తిలకం దిద్దుకున్నాడు. ప్రాతకాల పూజలన్నీ నిర్వహించాడు. పెరుగు, నెయ్యి, తేనె, పేలాలు వంటి మంగళ వస్తువులను ధరించాడు. మణులు, రత్నాలు, వస్త్రాలు, బంగారము రోజులాగానే భక్తిగా బ్రాహ్మణులకు దానం చేశాడు. రాజగురువును దర్శించి అమూల్య రత్న హారం సమర్పించి యుద్ధయాత్రకు మంగళాశీసులు పొందాడు. గజాస్వర్ రత్న ధనరాశుల్ని పేద బ్రాహ్మణులకు కానుకలుగా పంచిపెట్టాడు. 1000 బండారాలు, 1,00,000 నగరాలు, 100,000 గ్రామాలు పండితులకు సర్వాధికారాలతో సమర్పించాడు. దానవ రాజ్యానికి తన పుత్రుని రాజును చేశాడు. తల్లిని, రాజ్యాన్ని, భాండాగారాలను, వస్తు వాహనాదులను, తన అనుచరులను రక్షించే బాధ్యత అప్పగించాడు. తూణిరాళ్ళు కట్టుకుని కవచం ధరించి ధనుష్పాణియే యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. 1,00,000 గజ సైన్యము, 3 లక్షల అశ్వ సైన్యము,
అయుత రథ సైన్యము సిద్ధమైంది. 3 కోట్ల ధనుష్కులు బారులు తీరి నిలబడ్డారు. వర్మధారులు మరో 3 కోట్లు, శూలధారులు మరో 3 కోట్లు యుద్ధోత్సాహంతో కేరింతలు కొడుతూ ఉన్నారు. ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్కడిని అధిపతిని చేసి సర్వసన్నద్ధంగా ఉంచాడు. మనసులో శ్రీహరిని స్మరించుకుంటూ రత్న మణిమయ విమానం అధిరోహించాడు. ప్రధాన గురు మంత్రులను తనతో తీసుకుని శంకరుడి సమీపానికి బయలుదేరాడు. చంద్రభాగా నది తీరాన, అంటే పుష్పభద్ర నది, శుభప్రదమైన అక్షయ వటవృక్షము కనిపించింది. అది సిద్ధాశ్రమం, సిద్ధులకు సిద్ధిక్షేత్రము, కపిలుడు తపస్సు చేసిన చోటు, భారతదేశంలో పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము. మలయ పర్వతానికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఉత్తరంగా, గంధమాదనానికి దక్షిణంగా 5000 యోజనాలు వెడల్పు, 500 యోజనాల పొడవు ఉన్నటువంటి సువిశాల సమతల ప్రదేశము. శుద్ధ స్ఫటికాకారంలో మెరిసిపోతూ ఉంటుంది. పక్కనే జలపూర్ణంగా పుష్పభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. శరావతితో కలిసి హిమాలయం నుంచి ప్రవహిస్తూ వస్తుంది. సముద్రుడికి ప్రియ భార్య, సౌభాగ్య సంయుక్త. గోమతి నది ఎడమ వైపున నిలుపుకుంటూ వెళ్ళి పశ్చిమంలో కలుస్తుంది. వటమూలంలో సమాసీనుడే ఉన్న చంద్రశేఖరుని శంఖచూడుడు చూశాడు. యోగాసనంలో సూర్యకోటి సముడై విరాజులతో ఉన్నాడు. ముఖమండపాన చిరునవ్వు తొలుకులీనుతోంది. శుద్ధ స్ఫటిక వర్ణంలో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. వ్యాఘ్ర చర్మాంబరధారి, త్రిశూలం పట్టిసధారి, శాంతుడు, గౌరీకాంతుడు, మనోహరుడు, భక్త మృత్యుహరుడు, తపఫలదాత, సర్వ సంపత్ప్రదాత, అసుతోషుడు, ప్రసన్నవదనుడు, భక్తానుగ్రహకారుడు, విశ్వనాథుడు, విశ్వబీజుడు, విశ్వరూపుడు, విశ్వజుడు, విశ్వంభరుడు, విశ్వవరుడు, విశ్వసంహారకుడు, కారణకారుడు, నరకార్ణవతారుణుడు, జ్ఞానప్రదుడు, జ్ఞానబీధుడు, జ్ఞానవంతుడు, సనాతనుడు. శంఖచూరుడు విమానం దిగాడు. గురు ప్రాంతంలోనికి కలిసి భక్తి నమ్రుడై శిరస నమస్కరించాడు. శివుడికి ఎడమ వైపున భద్రకాళి, ముందు భాగాన స్కందుడు వీరికి నమస్కరించారు. కాళీ, స్కంద, శంకరులు ముగ్గురు అతడికి శుభాశీసులు అందించారు. అతడి రాకను చూసి నందీశ్వరాదులు లేచి నిలబడ్డారు. పరస్పరము కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పరస్పరము సంభాషించుకున్నారు. శంఖచూడుడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడే. శంఖచూడుడా, బ్రహ్మదేవుడికి ధర్ముడు, ధర్ముడికి మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించాడు. దక్ష ప్రజాపతికి ఈ కశ్యపుడికి తన 13 కూతుళ్లను ఇచ్చి వివాహం చేశాడు. వారిలో ఒక సాధ్వి పేరు ధనువు. ఈమెకు సౌభాగ్యాతిశయం వల్ల 24 పుత్రులు కలిగారు. అందరూ తేజోసారులే. ఆ దానవుడు ఒక విప్రజిత్తి. ఆ దానవులలో ఒకడు విప్రజిత్తి. అతడి పుత్రుడు దంభుడు, పరమ ధార్మికుడు, విష్ణు భక్తుడు, జితేంద్రియుడు. పుష్కర క్షేత్రంలో శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపించి 1,00,000 సంవత్సరాల తపస్సు చేశాడు. ఆ తపఫలంగా నువ్వు జన్మించావు. పూర్వజన్మలో గోపకుడువు, గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్షదుడివి. రాధికా శాపం వల్ల ఈ దానవ వంశంలో ఆవిర్భవించావు. నువ్వు వైష్ణవోత్తముడువు, పరమ ధార్మికుడువు. నీ వంటి విష్ణు భక్తుడు హరిసేవను తప్ప తక్కిన వాటిని నీచాలుగా, తుచ్చలుగా పరిగణిస్తారు. హరిసేవ తప్ప మరేది కోరుకోరు. బ్రహ్మత్వము, అమరత్వము కూడా వారికి తుచ్చాలే. ఎవరి దగ్గర దానం పట్టరు, ఎవరి నుంచి ఏది ఆశించరో, తీసుకోరు. అటువంటిది కృష్ణ భక్తుడు అయ్యుండి నువ్వు దేవతల నుంచి రాజ్యం కొల్లగొడతావా? తప్పు కదా. వారి రాజ్యం వారికి ఇచ్చేసయ్యి, నేను సంతోషిస్తాను. శ్రీహరి ఆనందిస్తాడు. నీ రాజ్యం నువ్వు ఏలుకో. ఎవరి పదవుల్లో వారు సుఖంగా ఉండండి. కశ్యపుడి వంశంలో పుట్టావు. భూత విరోధివి. భూత విరోధం దేనికి? ఇక చాలించు. మహాపాపాలు అన్నీ ఒక ఎత్తు అయితే జాతి ద్రోహం ఒక్కటే ఒక ఎత్తు అన్నాడు. ఇది బ్రహ్మహత్య మహాపాతకం కన్నా 16 రెట్లు మహాపాపము. దీనివల్ల సర్వ సంపదలు నశిస్తాయి. అందుచేత దాయాదులతో వైరం పెట్టుకోకు. దేవతలతో సఖ్యంగా ఉండు. నీ జోలికి వారు రారు, వారి జోలికి నువ్వు పోవద్దు. మీరంతా కశ్యప వంశజులే కదా.
అదీగాక అందరికీ అన్ని రోజులు ఒక్కలాగా గడవవు. బ్రహ్మదేవుడు అంతటి వాడికే ప్రళయంలో వినాశనం తప్పలేదు. ఈ ఖేచర ప్రళయం వినాశనం తప్పలేదు. ఈశ్వరేచ్ఛతో మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉన్నాడు. తపస్సులో జ్ఞానం సంపాదిస్తున్నాడు, దానిని పునఃసృష్టం చేస్తూ ఉన్నాడు. అందాక ఎందుకు ధర్మం మాట చూడు. కృతయుగంలో పరిపూర్ణంగా ఉంటుంది, త్రేతాయుగంలో 3 వంతులు నిలుస్తుంది, ద్వాపరయుగం వచ్చినప్పుడు 2 వంతులు క్షీణిస్తుంది, కలియుగారంభంలో 1 వంతుకు చిక్కుపోయి రాను రాను కళామాత్రంగా దృశ్యాదృశ్యంగా మిగులుతోంది. ప్రత్యక్షంగా కనిపించే మరొక దృష్టాంతం చెబుతాను విను. సూర్యుడున్నాడు, గ్రీష్మంలో ఉన్నట్టు శిశురంలో ఉంటున్నాడా? మధ్యాహ్నం వేళ ఉన్నట్టు సాయంత్రం ప్రాతఃసంధ్యల్లో ఉండగలుగుతున్నాడా? ఉదయం బాలుడిగా నుండి మధ్యాహ్నానికి క్రమంగా వృద్ధి పొంది సాయంత్రానికి వృద్ధుడై అస్తమిస్తున్నాడు. ఒక్కొక్కసారి మబ్బులు కమ్మితే మధ్యాహ్న సమయంలో కూడా అదృశ్యమవుతున్నాడు. గ్రహణం రోజున ఎంతటికి దీనావస్థకి గురవుతూ ఉన్నాడు, చూస్తూనే ఉన్నాం కదా. అలాగే చంద్రుడును 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయమును, దుర్దినాలు గ్రహణాలు సరే. ఒకనాడు ముల్లోకాలు నావేనని ఏకపడ్డ బలిచక్రవర్తి ఈవేళ పాతాళానికి దిగబడ్డాడు. కాలప్రభావం అటువంటిది. కలిసి వచ్చిన వేళ భూగోళం సస్య సంపన్నమవుతుంది, కాని వేళ ప్రళయ జలధిలో మునిగిపోతుంది. కాల ప్రభావంతోనే విశ్వాలు పుడుతూ ఉన్నాయి, కాల ప్రభావంతోనే గిడుతూ ఉన్నాయి. చరాచర జీవజాలం అంతా ఇంతే. ఒక్క పరాత్పరుడైన పరమాత్మ మాత్రమే ఈ కాల ప్రభావానికి అతీతుడు. తక్కిన సమస్తము బ్రహ్మాది స్తంభ పర్యంతము వృద్ధి క్షయాలకు లోనైనదే, కాల ప్రభావానికి లోగడి నడిచిందే. ఒక్క పరమాత్మ ఒక్కడే మహాపురుషుడని, ప్రకృతి స్వరూపుడని, నానావేద రూపధారి అని త్రిమూర్తులను నియమించి సృష్టి స్థితి లయాలు వినోదంగా జరిపిస్తున్నాడని విని, సృష్టి స్థితి లయాలు లీలా వినోదంగా జరిపిస్తున్నాడని గ్రహించి నామ గుణ సంకీర్తన చేసి జ్ఞాని సాధనతో క్రమక్రమంగా జన్మ రోగ జర మృత్యు భయాలను జయిస్తాడు. నేను అలాగే జపిస్తూ ఉంటాను. ఆ జ్ఞానంతో నిర్భయత్వం వచ్చింది. మృత్యుంజయుడిని అయ్యాను. మృత్యు భయం పోతే మృత్యువు పారిపోతుంది. గరుడుని చూసి పాములాగా. శంకరుడు ఎంతగా ఉపదేశించి శంఖచూడుడు ముఖంలోకి చూశాడు. అతడు ప్రశంసాపూర్వకంగా శిరకంపనం చేశాడు. సవినయంగా మధురంగా మనసులోని మాటను బయటకు పెట్టాడు. పరమేశ్వర, నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది, కాదనడానికి ఏమీ కనిపించడం లేదు. అయినా నాదొక మనవి, వాస్తవం చెబుతున్నాను, చిత్తగించు. జాతిద్రోహం మహాపాపం అన్నావు కదా, మరి సంపదలన్నీ ఓడగొట్టి బలిచక్రవర్తిని మహాపాతాళానికి ఎందుకు తొక్కినట్టు? అతడి ఐశ్వర్యాలన్నీ నేను శత్రువుల నుంచి ఉద్ధరించి తేగలిగాను, కానీ అతడిని మాత్రం పాతాళం నుంచి ఉద్ధరించలేకపోయాను. నా శక్తి సరిపోలేదు. ఇది ఒకటే కాదు, సోదర సహితంగా హిరణ్యాక్షను సంహరించారు దేవతలు. శంభుని శుంభాది దానవులను నిర్దాక్షిణ్యంగా ముట్టుపెట్టారు. ఇంకా తరచుకుంటూ వెనక్కి వెడితే సముద్ర మదనానికి శ్రమ పడింది. మేమైతే అమృతం మిగిలింది దేవతలకి. చాకర్యమాది సౌక్ష్మం వారిది. సరే, ఈ పాత పురాణాలకేమి కానీ ఒకటి మాత్రం నిజము, ఈ విశ్వమంతా ప్రకృతి స్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడాభాండము. ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. వాడు అలా ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవతలని దానవులని కయ్యాలకై నెయ్యానికి ఇదంతా వట్టి బూటకము, కేవలము నిమిత్త మాత్రము. పరమాత్మని ఇచ్చేయే అన్నిటికీ కారణము. జయమో పరాజయమో కాలక్రమము మాకో వారికో లభిస్తూ ఉంటుంది. కాలమే కర్త. విరోధాలు యుద్ధాలు మాత్రము అన్ని నిష్ఫలాలు నిష్ప్రయోజనాలను. కానీ సంబంధులము బంధువులము అయిన మాతో యుద్ధం చేయడానికి ఈవేళ నువ్వే స్వయంగా వచ్చావు. సిగ్గనిపించడం లేదా? జయం వరిస్తే మంచిదే, గొప్ప కీర్తి లభిస్తుంది. పరాజయం వచ్చి పడితేనో అపకీర్తి చుట్టుకోదు. ఇది ఆలోచించావా? శంఖచూరుడు సూటిగా ప్రశ్నించాడు. త్రిలోచనుడు పెద్దగా నవ్వి యథోచితంగా బదులు పలికాడు. దానవేంద్ర, బ్రహ్మవంశ సంభూతులైన మీతో యుద్ధం చేయడానికి నాకెందుకు సిగ్గు? పరాజయం వచ్చి పడితే మాత్రము నాకు చుట్టుకునే అపకీర్తి ఏమిటి?
ఆదిలో మధుకైటబులతో కలహించిన దేవదానవ సంగ్రామాలకు శ్రీకారం చుట్టింది శ్రీమన్నారాయణుడే కదా. బలి హిరణ్యాక్షరణ్యకశిపులతోనూ జపచరిచింది అతడే. ఒక్క త్రిపురాసులతో మాత్రమే నేను తలపడ్డాను. అదెప్పుడో చాలా క్రితం కాలం మాట. ఇంకా శుంభని శుంభాదులతోనంటావా? జగన్మాత పరమేశ్వరి కలహించింది. ఇలా అందరూ మీతో యుద్ధాలు చేయగలిగలేనిది నేను నీతో చేయడానికి సిగ్గుపడాల్సింది ఏముంది? అదీకాక నువ్వు సాధారణ దానవుడువా? గోలోకవాసివి, గోపకుడివి, శ్రీహరికి పార్షదుడివి. ఇప్పటికి సంహరింపబడిన ఏ దానవుడు నీకు సాటిరాడు. అందుచేత నేను సిగ్గుపడవలసింది ఏమీ లేదు. ఒకవేళ పరాజయమే సంభవించిన అపకీర్తి కానే కాదు. పైగా సకల దేవతా శరణ్యుడైన శ్రీహరి స్వయముగా శూలం అందించి నీ మీదకి పంపించాడు. కాబట్టి ఇక మాటలు కట్టిపెట్టు. నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేసి, లేదంటే నాతో యుద్ధానికి దిగు అని స్పష్టంగా చెప్పేశాడు. శంఖచూడుడు మరింకా మాట్లాడలేదు. లేచి నిలబడ్డాడు. మంత్రులు, గురువులు లేచారు. శివుడికి పరివారానికి వినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. త్వరగా వెళ్ళి విమానం అధిరోహించాడు. రాజధాని చేరుకున్నాడు. వెంటనే యుద్ధానికి సైన్యాన్ని కదిలించాడు. చంద్రచూడ శంఖచూడుల సంగ్రామం. చంద్రచూడు అంటే శివుడు, శంఖచూడు అంటే భూలోకవాసి. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.